ప్రజలారా, నిన్న విజయసాయిరెడ్డి గారు వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి ఈరోజు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు రాజీనామా చేయాలనుకున్నాడు? ఏం జగనన్నకు విజయసాయిరెడ్డి గారికి ఏమన్నా మధ్యలో రచ్చలు వచ్చాయా? ఏమన్నా తేడాలు వచ్చాయా? ఏమి ప్రాబ్లము? ఎందుకు రిజైన్ చేయాలనుకున్నాడు? మళ్ళీ ఇన్ని రోజులు అంతా కలిసి ఉన్నాడు కదా, జగనన్నతో ఉండి మంచిగా సంపాదించుకున్నాడు కదా, ఆ కేసు మొత్తం చాలా డబ్బులు సంపాదించుకున్నాడు. పార్టీలోనే 2 నెంబర్గా ఉన్నాడు, కేసుల్లోనూ A2గా ఉన్నాడు. కాబట్టి విజయసాయిరెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశాడు అనేది, ఆయనేం తెలివిగా రాజీనామా చేశాడు. ఎందుకంటే వైసీపీ పార్టీని ఏదో విధంగా చీల్చడానికి కుట్ర పన్నాడు. ఆ కుట్ర కోణంలో విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. కానీ ఆ బీజేపీ పెద్దలతో చేతులు కలుపుకుంటూ విజయసాయిరెడ్డి గారు జగన్కు ముప్పు తేవడానికి రాజీనామా చేశాడు. ఎందుకంటే కేసులు చాలా ఉన్నాయి ఆయన మీద. మన కాకినాడ పోర్టు కేసులు ఉన్నాయి, ఇంకా కేసులు ఉన్నాయి, వయసు కూడా ఎక్కువైపోయింది. కాబట్టి ఈ కేసుల నుంచి బయటపడాలంటే ఎవరికొవరికి ఆన్ చేయాలి. ఎవరికి ఆన్ చేయాలి? ఇప్పుడు ఉండేది వైఎస్ జగనన్న దగ్గర ఉండే ఎంపీలను, పార్లమెంటు సభ్యులను, రాజ్యసభ సభ్యులను పోయి బీజేపీలతో కలిపేసి పార్టీని ఏమన్నా చీలుస్తాడా, లేకపోతే ఇంకో కోణం ఏమన్నా ఉందా అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. చాలామంది కూడా విజయసాయిరెడ్డి గారు 2004 నుంచి 2025 వరకు, 25 జనవరి వరకు, నిన్నటి వరకు హఠాత్తుగా రిజైన్ చేయడానికి ఏమి కారణం? అలాగే జగనన్న ఇద్దరూ కలిసి ఏమన్నా కేసులకు భయపడి వాళ్ళతో చేతులు కలుపుకుంటే నువ్వు అక్కడ ఉండు, నేను ఇక్కడ ఉంటా, నాకు హెల్ప్ చేయని అట్లా ఏమన్నా ప్లాన్ ఉందా? ఈ ప్లాన్ ఏముంది ఏమి అనేది ఏదో మొత్తానికి ఉంది. అది ఎలా ఉంది? జగన్ కన్నకు ఉండి ఇన్ని వేల కోట్లు సంపాదించుకొని మొత్తం అవినీతి సొమ్మే విజయసాయిరెడ్డి గారిది. నీతి నిజాయితీగా సంపాదించింది ఏం లేదు. ఈ అవినీతి సొమ్ము రిజైన్ చేసిపోతున్నాడు. మళ్ళీ ఈ అవినీతి సొమ్ము ప్రభుత్వానికి అప్పచెప్పాలి కదా. వేల కోట్లు ఎలా సంపాదించాలో జగనన్నకు కూడా నేర్పించిన మహానుభావుడైన విజయసాయిరెడ్డి గారు చార్టర్డ్ అకౌంటెంట్గా ఉండి దొంగ కంపెనీలను ఎలా పెట్టాలి, కంపెనీలే లేకుండా డబ్బులు ఎలా తీసుకోవాలి, ఎలా చేయొచ్చు అని నేర్పించిన వ్యక్తే మన విజయసాయిరెడ్డి గారు. ఏమి చూసుకున్నాం, తెలుద్దాం. అట్లే తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ. రాజకీయాలకు సాయిరెడ్డి సెలవు. నేడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా. ఇంకా ఏ రాజకీయ పార్టీలో చేరను. వ్యవసాయమే నా భవిష్యత్తు. టీడీపీతో రాజకీయ విభేదాలే. ఇప్పుడు పోయి వ్యవసాయం చేస్తాడంట. చంద్రబాబుతో వ్యక్తిగత వైరం లేదు. జగను, భారతి, మోడీ, షాకు కృతజ్ఞతలు. ఎక్స్ వేదిక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన. ఎంపీ అయోధ్య రామిరెడ్డిది ఇదే దారి. చూడండి, చంద్రబాబుతో వ్యక్తిగతం లేదు, జగన్కు కృతజ్ఞతలు చెప్పారు. జగన్ జైల్లో పెట్టిస్తాన్నావు కూడా, 5 ఏళ్ళ తర్వాత నువ్వు బతుకుంటే మళ్ళీ నువ్వు పోతే ఎవరు జైల్లో పెట్టిస్తారు? విజయసాయిరెడ్డి గారు. వైఎస్ కుటుంబానికి ఈర విధేయుడు. అక్రమాస్తుల కేసులో A2. 16 నెలల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి జైల్లో సహచరుడు. వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. చూడండి, 16 నెలలు జగనన్నతో పాటు జైలుల్లో ఉండి విజయసాయిరెడ్డి సహచరుడు, అన్నిట్లో కేసుల్లో సహచరుడు, పార్టీలలో సహచరుడు, సలహాల్లో సహచరుడు, అన్నిట్లో విజయసాయిరెడ్డి గారు అక్రమాస్తుల కేసుల్లో సహచరుడు మన జగనన్నకు. ఇంకా ఏ పార్టీలో చేరను, వ్యవసాయమే నా భవిష్యత్తు అని ప్రకటించాడు. చూడండి, ఏ పార్టీలో చేరడంట, వ్యవసాయమే భవిష్యత్తు అంట. రాజ్యసభ సభ్యుడిగా మరో 3 ఏళ్ల పదవీ కాలం మిగిలి ఉన్నప్పటికీ శనివారము దానికి రాజీనామా చేస్తున్నట్లు సాయిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం ఎక్స్ వేదికగా ఆయన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. ఏ రాజకీయ పార్టీలోనూ ఏ రాజకీయ పార్టీలోనూ
చారను. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతము అని ఆయన తెలిపారు. గత ఏడాది జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో ఘోర పరాజయంతో వైసీపీ పూర్తిగా డీలా పడిపోయింది. పరాజయం భారం నుంచి పార్టీ అధ్యక్షుడు జగన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ కుటుంబానికి 4 దశాబ్దాలుగా నమ్మిన బంటుల్లో అన్నిట్లో, కేసుల్లో కావచ్చు, అక్రమ ఆస్తుల్లో కావచ్చు, అన్నిట్లో కూడా నమ్మిన బంటు విజయసాయిరెడ్డి గారు. ఉన్న విజయసాయిరెడ్డికి చేసిన రాజీనామా ప్రకటన వైసీపీలో పెను సంచలనం సృష్టిస్తుంది. అక్రమాస్తుల కేసుల్లో అరెస్టు అనంతరం జగన్కు సాయిరెడ్డి మరింత సన్నిహితుడయ్యాడు. వైసీపీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ వచ్చాడు. 2009 నుంచి 2019 దాకా 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశంపై దూకుడుగా వ్యవహరించి, మరీ ముఖ్యంగా 2014-2019 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు, లోకేశ్లపై వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడ్డాడు. ఒక రకంగా చెప్పాలంటే తన స్థాయికి, హోదాకు తగిన వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పదుడిగా ముద్ర వేయించుకున్నారు. అక్రమాస్తుల కేసులో A2నే కాదు, వైసీపీలోనూ సుదీర్ఘకాలం నెంబర్ 2గా సాయిరెడ్డి కొనసాగారు. చూడండి, కేసుల్లోనూ A2, పార్టీలోనూ నెంబర్ 2, అన్ని రెండు బాగా కలిసి వచ్చింది. పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి క్రియాశీలం అయ్యాక సాయిరెడ్డి పరిస్థితి మారిపోయింది. ఆయన్ను జగన్ కొన్నాళ్ళు దూరం ఉంచడం, కొన్నాళ్ళు బుజ్జగించడం, ఇలా వైసీపీలో సాయిరెడ్డి పరిస్థితి గజబిజగా తయారైంది. ఒక దశలో ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తగా చక్రం తిప్పారు. తర్వాత సాయిరెడ్డిని తప్పించి జగన్ తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. జగన్పై తాను అలిగినా, తనపై జగన్ ఆగ్రహించిన సాయిరెడ్డి మాత్రం ఆయన్ను అంటిపెట్టుకునే ఉన్నారు. చూడండి, ఉత్తరాంధ్రకు అప్పచెప్పారు విజయసాయిరెడ్డిని. మొత్తం విశాఖపట్నం అన్ని భూములన్నీ ఆక్రమించుకున్నారు. కూతురు అల్లుడికి మొత్తం భూములు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా చాలా భూములను రద్దు చేసి అక్రమ భూములన్నీ ప్రభుత్వం తీసుకునింది. తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు అప్పచెప్పారు. ఆయన అంతే. బాబు బాలయ్యతో మాట్లాడారని నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభించే సమయంలో నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. ఆయన భార్య సాయిరెడ్డికి సన్నిహిత బంధువు. దీంతో తారకరత్నకు వైద్య సేవలు అందించే సమయంలో సాయిరెడ్డి తరచూ ఆసుపత్రికి వచ్చి వెళ్తారు. అదే సమయంలో బాలకృష్ణ చంద్రబాబుతో పలుమార్లు మాట్లాడారు. ఇది జగన్కు ఆగ్రహం తెప్పించిందని అంటారు. ఆ తర్వాత కాలంలో మళ్ళీ దగ్గరైన అంతకుముందున్న పరస్పర విశ్వాసం సన్నగిలిందని చెప్తారు. వైఎస్ కుటుంబం ఆస్తులు పంపకాల విధంలో ఆయన జగన్